హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ మీటింగ్లో చర్చించి మరియు మీడియా ద్వారా మొట్టమొదటిసారిగా చెప్పిన అంశం విద్యుత్ అంటే కరెంటు ఛార్జీలు, వాటి మీద ఉన్న పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ను అధికారులందరూ కూడా కూలంకుషంగా పూర్తి స్థాయి రిపోర్ట్ అందించాలని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. దీనితో పాటుగా జూలై నెలలో కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక శుభవార్త ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో తాను మళ్ళీ అధికారంలోకి వస్తే తాను మళ్ళీ విద్యుత్ ఛార్జీలు సవరించనని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, మిగుల ఎంత ఉంది, రాష్ట్రంలో విద్యుత్ ఎంత వాటా ఇంకా పక్క రాష్ట్రం నుంచి రావాలి, ఈ వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలేవో అవన్నీ పరిష్కరించే విధంగా విద్యుత్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యుత్ అందించేలా అటు వ్యవసాయానికి కానీ ఇటు ఇంటికి కానీ అందించే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క చూస్తే కరెంటు బిల్లు జూలై నెలలో కట్టేవారికి కూడా ట్రూ అప్ ఛార్జెస్ కానీ అడ్జస్టబుల్ ఛార్జెస్ కానీ ఇక ఇతరితర ట్యాక్సులు ఉంటే మాత్రం అవి కూడా సర్దుబాటు చేస్తూ వాటన్నింటినీ రద్దు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో వీటి వల్ల ప్రభుత్వం ఇప్పటికే ప్రజల మీద ఎంత భారం మోపారన్నది కూడా అధికారులను ఆ డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో దీంతో ఎవరైతే విద్యుత్ మీటర్కి సంబంధించి బిల్లులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకైతే జూలై 1వ తేదీ నుంచి కరెంటు బిల్లు తక్కువగా వచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సో మొత్తం మీద విద్యుత్ ఛార్జీలు గురించి త్వరలోనే మీటింగ్ కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం వచ్చింది. ఈ నెల 17వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు కాబట్టి కరెంటుకు సంబంధించి కూడా చర్చిస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.